ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక మాకంటే శ్రేష్ఠులు, మాకంటే విద్యావంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినమంతా కూడా నా ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడండి నా ప్రభువా. మీరే కృప చూపమని, నీ దయ చూపి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నాయన ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి నీ మార్గములో నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీ కృప లేకుండా, నీ దయ లేకుండా, నీ కనికరం లేకుండా ప్రభువా ఒక క్షణం కూడా మేము చూడలేం తండ్రి. ఒక క్షణం కూడా నాయన మేము బ్రతకలేము తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్య. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరము నా ప్రభువా ఎల్లవెల్లా మా పైన అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున నా ప్రభువా నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నాయన కాచి కాపాడండి, పసిబిడ్డలను కాపాడండి, నీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. నీ దయా కిరీటం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి చదువుల్లో సహాయం చేయండి, ఉద్యోగాల్లో సహాయం చేయండి, వివాహాల్లో సహాయం చేయండి ప్రభువా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రభువా. నాయన మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాను. వారి ప్రసవంలో మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నాయన సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. వారితో మీరే మాట్లాడండి ప్రభువా. నాయన సహాయం చేసి నడిపించండి. హన్నాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి యొక్క గర్భఫలాలను దీవించి ఆశీర్వదించమని
నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న ప్రతి కుటుంబాలను కూడా మీరే దర్శించండి. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. విడిపోయి బ్రతుకుచున్న భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి. వారు మరలా కలిసి జీవించటానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అటువంటి వారితో మీరే మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్నే బ్రతుమలాడుచున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్నే బ్రతుమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించండి నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి రోగిని కూడా మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారితో మీరే మాట్లాడండి నాయన. వారు ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. దృష్టిని దూరపరచమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణంలో మీరే ఉండి నడిపించండి అయ్యా. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించి సహాయం చేసి నడిపించండి నా తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే ఉండి నడిపించండి తండ్రి. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నీ న్యాయమైన పరిపాలన అందించండి. పరిపాలించే నాయకుల్లో మీరుండండి ప్రభువా. ఆయన ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్లో మీరే ఉండి నడిపించండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుమలాడుచున్నాను నా ప్రభువా. నాయన ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములు తీర్చి నడిపించి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి సోదరుల నుంచి తప్పించండి నాయన. దుష్టి నుంచి తప్పించండి నాయన. కీడి నుంచి తప్పించండి నా ప్రభువా. నేను ఎవరే సమస్యల్లో, ఏ బాధల్లో ఉన్నప్పటికీ నాయన వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలన్నీ లయపరిచి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుమలాడుచున్నాను నా ప్రభువా. నాయన సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు నా ప్రభువా. ఈ దినాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండి నడిపించుకోమని
నిన్ను అడుగుచున్నాను తండ్రి, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఈ దినమున నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.